తప్పుకున్నాను. ఈ దావీదు కూడా అదే భావంలో ఉన్నాడు. అయితే దావీదట అభిలషణ జాగ్రత్తగా ఉంది. దావీదు తన జీవితంలో గొర్రెలు కాల్చుకునే సామాన్యమైన వ్యక్తి. దేవుడు గొర్రెలు సింహాసనం ఎక్కించాడు. ఎలా ఎక్కించాడు? అపోస్తలుల కార్యాలలో మాట్లాడారు. గొర్రెలు అపోస్తలుల కార్యం గ్రంథం చూడండి. ఆ అపోస్తలుల కార్యం గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. ఇలా చూడండి. తర్వాత అతను అంటే ఎవరంటే సౌలును తొలగించి దావీదు రాజుగా ఏర్పరిచి ఇలా చూడండి. అక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడట. అబ్బా, ఎంత గొప్ప మనిషి అండి మన ప్రభువారు దావీదు. మన ప్రభువారు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఏమని తెలుసా? దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడేమో, అందరి చేత దుడిపేపబడిన వాడేమో, లేదా దావీదు యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాట చాలా సంతోషకరంగా ఉంటుంది. దావీదు చివరి వాడు, కడసారి వాడు. తర్వాత అన్నదమ్ములు అందరూ 7 అన్నదమ్ములు ఉన్నప్పుడు అందరూ దావీదు ఉన్నాడు అనే మాట మర్చిపోయారు. వీళ్ళందరూ యుద్ధంలో ఉంటుంది. జాగ్రత్తగా ఉంది. యుద్ధంలో ఉన్నాడు ఒక మాట. యుద్ధంలో ఉన్నాడంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఆర్మీలో పనిచేస్తారు అనుకున్నా, అప్పుడు ఎంత విలువిస్తారు? ఎలా విలువిస్తారు కదా, ఉన్నది. అప్పుడు కూడా దావీదు వాళ్ళందరికి అంత విలువ ఉంది. ఉద్యోగం చేసేవాడు, కానీ దావీదు ఇంట్లో పనిచేసేవాడు, తన పసుపును కాసేవాడు. కానీ దేవుడు అంటాడు, నేను యెష్షయి కుమారుడు కనుగొన్నాను. అతని పేరు దావీదు. అతడు ఏంటంట? నా ఇష్టానుసారుడైన మనిషి. ఒక మాట, దేవుని ఇష్టాన్ని కనుగొనడం ఎక్కడ నేర్చుకున్నాం? ఎవరో ఇష్టాలు మనం కనుగొంటాం. కాబట్టి దేవుని ఇష్టానుసారంగా బతకడానికి మనం ప్రయత్నం చేయాలండి. దేవుని ఇష్టం మన జీవితంలో నెరవేరాలని ఆశపడతారు. ఒక మాట, మీ స్థితి ఎలా ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, మీరు బాగు చేస్తారండి.